ఇదిదా ట్విస్ట్ అంటే. 'బిగ్ బాస్ 9' ఈ వారం ఆట మాత్రం మామూలుగా లేదు. అటు హౌస్‌మేట్‌ని, ఇటు ఆడియన్స్‌ని ఉత్కంఠకు గురిచేసేలా డిసిజన్ తీసుకుంటున్నాడు 'బిగ్ బాస్'. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ లీస్ట్ ఓటింగ్ వచ్చిన దివ్యానికి తన హౌస్‌లోకి పంపించి నిన్న షాక్ ఇచ్చాడు 'బిగ్ బాస్'. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో మరో బుర్ర తిరిగిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. అర్ధరాత్రి అందరూ నిద్రపోతుండగా సడన్‌గా సైరన్ మోగింది. దీంతో అందరూ వచ్చి కూర్చున్నారు. ఇంటి సభ్యులందరూ ఇప్పటి వరకు మీకు లభించిన ఫలాల్లో బ్లూ, బ్లాక్ సీట్ ఏం తీసుకొచ్చాయో మీరు చూశారు. ఇప్పుడు రెడ్ సీట్ పొందిన వారి వంతు. రెడ్ సీట్ పొందిన వారికి ఇంటి నుంచి ఒకరిని బయటకు పంపే అధికారాన్ని నేను ఇస్తున్నానంటూ 'బిగ్ బాస్' షాక్ ఇచ్చాడు. ఈ మాట చెప్పగానే హౌస్‌మేట్ గుండెలు జారిపోయాయి. ఇక రెడ్ సీట్ పొందిన హరీష్, భరణి, పవన్ కళ్యాణ్, డిమాండ్ పవన్, రాము రతన్ లోపలికి వెళ్ళి ఎవరిని బయటికి పంపాలా అనే చర్చలు మొదలుపెట్టాడు. ముందుగా హరీష్ మాట్లాడుతూ, నాకు సంజన గారు ఈ షో దొంగల షో, దొంగతనాల షో అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. సైకో ఆనందమా, అది ఏం సాధించడానికి, దాని ముందు అవుట్పుట్ ఏమొస్తుంది, ఒక్కసారి కాదు ఎప్పుడు అదే రిపీట్ చేస్తున్నారంటూ హరీష్ చెప్పాడు. ఇక్కడ ఆవిడ రాంగ్ లేదా ఆవిడ మీద ఏమైనా రివర్స్ మాట్లాడితే ఆవిడ పర్సనల్గా వెళ్తారు, అది కూడా నాకు నచ్చదు అంటూ డిమాండ్ కూడా సంజన పేరే చెప్పాడు. ఆవిడకి ఎవరైతే ఫేవర్గా ఉంటారో వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు, వాళ్ళ గురించి ఇక్కడ వర్క్ చేస్తున్నట్లు చేస్తారు అంటూ రాము రాథోడ్ కూడా సంజననే సెలెక్ట్ చేశాడు. ఇంతలో 2 ఆప్షన్స్ పెట్టుకొని వెళ్దామా, సెకండ్ ఆప్షన్ ఎవరు అని బర్నీ అడిగితే సెకండ్ ఆప్షన్ అంటే నాకు ఎవరు కనబడట్లేదు అంటూ హరీష్ అన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ సరే మరి కాల్ తీసుకుందామా అంటూ సంజనని డిసైడ్ చేశాడు. అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్పండి అని 'బిగ్ బాస్' అనగానే సంజన గారు అంటూ హరీష్ చెప్పాడు. ఈ మాటకు అందరూ స్టన్ అయిపోయారు. క్లియర్గా నన్ను కార్నర్ చేస్తున్నారు, కానీ ఏదైతే అది మీ ఫైనల్ డిసిజన్ 'బిగ్ బాస్' అంటూ సంజన చెప్పింది. దీంతో సంజన మీరు వెంటనే మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్ళండి అంటూ 'బిగ్ బాస్' ఆర్డర్ వేశాడు. భరణి వెనకాల లగేజ్ తీసుకెళ్లగా మెయిన్ డోర్ నుంచి సంజనను పంపించేశారు. ఇక సంజనను వెళ్ళగానే ఇమాన్యుల్ ఎక్కి పడి ఏడ్చాడు. తనుజ, ఫ్లోరా కూడా బాధపడ్డాడు. అయితే మెయిన్ మ్యాటర్ ఏంటంటే సంజనని సీక్రెట్ రూమ్కి పంపించినట్టు సమాచారం. ఎందుకంటే హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడంతో లెక్క సరిచేయడానికి అనే పేరుతో సంజనని మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరుతో ఇలా చేశారు. నిజానికి సంజన వల్లే ప్రస్తుతం 'బిగ్ బాస్' ఓ ఊపు వచ్చింది. అలాంటి సంజనని ఇలా ఎలిమినేట్ చేస్తారంటే ఆడియన్స్ మాత్రం ఎలా నమ్ముతారు? కనుక సంజన సీక్రెట్ రూమ్ వెళ్ళిందన్నమాట. సంజన సీక్రెట్ రూమ్కి వెళ్ళిందని ఎంతమందికి తెలుసు? ఈ వారం ఎలిమినేట్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ 'బిగ్ బాస్' కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మామ.